ఆ కుటుంబానికి అధికారం చేజారిన ప్రతిసారి రాయలసీమ హక్కులు ఎందుకు నిద్రలేస్తాయి? ఆ కుటుంబం పాలనలో పచ్చగా కనిపించే సీమ వారు కుర్చీ దిగగానే ఎడారిగా ఎలా మారుతుంది? జగన్ నేలుబడిలో ఆగిపోయిన సీమ ఎత్తిపోతల పథకం కోసం వైసీపీ నీళ్ల రాజకీయం రోతగా లేదా? తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టి జగన్మోహన్ రెడ్డి సేవలో బీఆర్ఎస్ ఎందుకు తరిస్తోంది? జగన్ నెత్తికెత్తుకున్న ఎత్తిపోతల పథకం కన్నా బాబు నల్లమల సాగర్ ప్రతిపాదన మెరుగైనది కాదా? సముద్రంలో కలిసిపోయే నీటిని వాడుకోవడం జల దోపిడీ ఎలా అవుతుందో కేసీఆర్ చెప్పగలరా? తెలంగాణలో రాయలసీమలో చంద్రబాబును ద్రోహిగా చిత్రీకరించడమే కేసీఆర్ జగన్ వ్యూహమా? ఆంధ్రప్రదేశ్లో కమ్మ కాపు కులాల మధ్య చిచ్చు రగిలించడానికి జగన్ ప్రయత్నిస్తున్నారా? ఆ రెండు కులాల ఐక్యతతో బలమైన కూటమి ప్రభుత్వం ఏర్పడడం జగన్ కు జీర్ణం కావడం లేదా? రాజశేఖర్ రెడ్డి శిష్యుడిగా రాజకీయాల్లో ఎదిగిన అంబటి రాంబాబు హఠాత్తుగా కాపు నేత ఎలా అయ్యారు? ప్రత్యర్థులకు రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చే విషయంలో చంద్రబాబు ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు? గతంలో పవన్ కళ్యాణ్ ను అవమానించిన వాళ్లే నేడు కాపు కార్డుతో సానుభూతి కోరడం రోతగా లేదా? పరామర్శల పేరుతో జగన్ ఆడుతున్న ఆటలో సమిద్ధలుగా మారిన రెండు నిండు ప్రాణాల మాట ఏమిటి? జగన్ ట్రాప్ లో పడి కూటమి నేతలు సైతం నోటికి పని చూపితే ప్రతిదాడులకు తెగబడితే ఏం జరుగుతుంది? జగన్ జమానాకు కూటమి పాలనకు తేడా లేదని జనం భావించే పరిస్థితిని చంద్రబాబు కోరుకుంటారా? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్ సునిశిత విశ్లేషణ. వీకెండ్ కామెంట్ బై ఆర్కే ఈరోజు రాత్రి 8:30 నిమిషాలకు.